అంటే అరగంట సేపైనా ఇక్కడి నుంచి అడుగు వేయలేనే. జగదీష్ పక్కన నేను కూర్చోలేనే. ఏంటి మాయ, ఏంటి లీలా? పొరపాటు చేశావు తిలోత్తమ. త్రినయని నిలబడవలసిన చోట నువ్వు నిలబడ్డావు. నేను వచ్చిన కార్యాన్ని తప్పిస్తున్నావు. ఇప్పుడు జరగబోయేది ఏమిటో ఎలా తెలుసుకోవడం? రండమ్మ గారు, రండి. రండమ్మ గారు. రండమ్మ గారు, రండి రండి. అమ్మగారు, వెళ్ళి అయ్యగారి పక్కన కూర్చోండి. వెళ్ళండి. అమ్మా, నయని మొహంలో సంతోషం చూస్తుంటే గాయత్రక్క నిజంగా వచ్చే ఉంటుందనిపిస్తుంది. వచ్చేసిందేమో కాదు, వచ్చి ఉండొచ్చు కూడా. నువ్వు ఊరుకో జెస్సీ. నువ్వు కూడా వాళ్లతో కలిసిపోయి తారా అంటే తందానా అంటున్నావు. ఒసే దురందరా, నీకేం తెలుసని? పొద్దునే లేచి సూర్య నమస్కారం కూడా చేయని దానివి నువ్వు. నీకేం తెలుసు భగవంతుని సంకల్పం? నీకేం అర్థమవుతుంది విధి విచిత్రం? నేను సుమంగళిగా వెళ్లిపోయినా నా భర్త నిండు నూరేళ్లు ఉండాలి. విశాలాక్షమ్మ తల్లిని ఇదే కోరుకుంటున్నాను. నయని ఇంటికి రక్షణ కవచంగా ఉంటుంది. నా వాళ్ళు, నా ఇంటి క్షేమం కోరేవాళ్లు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంగా నూరేళ్లు వర్ధిల్లాలి విశాలాక్షమ్మ తల్లి. మిమ్మల్ని అయ్యగారిని ఇలా చూస్తుంటే దేవుళ్ళన్నే చూస్తున్నట్టుగా ఉంది అమ్మగారు. ఒక పక్క సంబరంగా ఉంది, ఇంకోవైపు పూజ జరిపించడానికి వచ్చిన స్వామీజీకి ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది. స్వాహా. తిలోత్తమమ్మ గారు జగదీష్ అయ్య గారి పక్కన కూర్చున్నారా అమ్మా? లేదు గంగయ్య, ఇంకా విగ్రహంలా అలాగే నించుందత్తయ్య. ముందుకి ఎప్పుడు వెళ్తుందో మరి. దీనికి కూడా ముహూర్తం కావాలో గంట కొట్టాలో తెలియడం లేదు. రాహుకాలం దుర్ముహూర్తం వర్జ్యం రాకముందే వెళ్లి కూర్చోండి అమ్మగారు. కూర్చుంటాను కూర్చుంటాను. కూర్చుంటా అనేసి స్తంభంలా అలా నిల్చున్నారేంటత్తయ్య? నీకే తెలుసు హాసనమ్మా, అక్క కాళ్ల కింద అంటుకుపోయింది. తీక్కోలేదు, లాక్కోలేదు. గాయత్రమ్మ గారు షష్ఠి పూర్తి వేడుకల్లో పాల్గొన్నాక తిలోత్తమమ్మ గారు ఎందుకు కూర్చుంటారు?
ఏమిటి అమ్మాయి, నిజంగానే వీళ్ళు చెప్పినట్లు ఈమెకి ఆత్మలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఏదన్నా నాటకం ఆడుతోందా? ఏది ఏమైనా ఇంకా సేపట్లో ఈ అమ్మాయి భవిష్యత్తు తెలుసుకోవాలి. నైని, మా అమ్మ వచ్చిందా నైని? అవును బాబు గారు, అమ్మగారు వచ్చారు. కానీ నైని కనపడడం లేదు. అదిగో ఇక్కడే కూర్చున్నారు, అయ్యగారు పక్కనే కూర్చున్నారు. నిజం బాబు గారు, నన్ను నమ్మండి. నైని, నువ్వు అన్నావంటే నేను నమ్ముతాను. నాన్న పక్కన ఆ అమ్మ ఉంది కదూ? అవును బాబు గారు, అయ్యగారి పక్కనే అమ్మగారు కూర్చునున్నారు. అమ్మా, నువ్వు ఉన్నావా అమ్మా? నేను ఇక్కడే ఉన్నాను నాన్నా. నీకు కనపడను, వినపడను. కాని నైని సంతోషంలో నన్ను చూసుకో. నువ్వు తొందరగా వెళ్లి కూర్చో తిలోత్తమా. నువ్వు కూర్చుంటేనే నిన్ను నేను సమాప్తం చేయగలను. వెళ్ళి కూర్చో. స్వామి, త్వరగా ఈ పూజని, యాగాన్ని పూర్తి చేయండి స్వామి. ఏది ఎప్పుడు పూర్తవ్వాలో అప్పుడు పూర్తవుతుంది. ఏ నీకెందుకు? నువ్వు ఊరికే ఉండలేవా అంటున్నారు స్వామీజీ. అయ్యో, వీళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుంది? ఆయుష్మాన్ పూజ జరిపించే అతనికే ఆయుష్ ఉండబోదని వీళ్ళకి ఎలా చెప్పగలను? తనను ఎక్కడో చూసినట్టుందే. అమ్మగారు, మీరు వెళ్ళి కూర్చోండి. అయ్యగారితో కలిసి యాగం చేస్తే ఇంకా మంచిది. వెళ్తాను అంటూ ఇంకా అక్కడే నించున్నావేంటి మామ్? అక్కకి వెళ్లబుద్ధి కావటం లేదే మాలుడు. ఊరికే తననిప్పుడు ఎందుకు ఇబ్బంది పెడతారు? ఎందుకు వెళ్లరు? పోనీ నేను దురదపిన్ని కలిసి అత్తయ్యని ఎత్తుకెళ్లి మావయ్య గారి పక్కన కూర్చోబెట్టాలా? ఏమక్కర్లేదు. గాయత్రికొచ్చి షష్ఠి పూర్తి వేడుకల్లో పాల్గొంటుందని నైని చెప్పింది కదా. ఆల్రెడీ వచ్చింది, యాగం చేస్తుంది కూడా.
నైని నమ్మకం అది. అదే నిజమని చెప్తున్నాను. అందరూ ఇలా అయిపోయారేంటి ఆంటీ? అమ్మొచ్చి నాన్న పక్కన కూర్చొని ఈ వేడుక ఘనంగా జరిపిస్తుందనే ఈ అమ్మ ఆగిపోయి ఉండొచ్చు. అంతే కదమ్మా? అంతే నాన్న. అందుకే నేను ఇక్కడే నించుండిపోయాను. నైనే అన్నట్టుగా గాయత్రక్క మీ నాన్నగారు ఈ యాగాన్ని కలిసి చేస్తేనే మంచిది. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటొదినా? ఈ రోజుకింతే నన్ను అర్థం చేసుకో దురంధరా. ఆంటీ, మీరు వెళ్ళి కూర్చుంటారని, ఫైట్ చేస్తారని అనుకున్నాను. మీరింత టిప్ టాప్ గా రెడీ అయ్యి ఇలా స్టాచ్యూలా నిలబడతారు అనుకోలేదు. నీకేం తెలుసమ్మా ఎవరెందుకు నిలబడ్డారో? దేనికైనా ఒక కారణం ఉంటుంది. కిందో పైన ఏదో ఒక ఇది ఉంటుంది. ఏముంటుంది? ఏంటా ఇది, ఏంటా అది? నాకు చెప్పండి బాబాయ్ గారు, ఇప్పుడే చెప్పండి. నీకు దండం పెడతాను తల్లి, కాసేపు నువ్వు వాగమ్మ హాసినమ్మా. ఓకే. సార్, ఆ అమ్మాయి ఎవరింటి ముందు ఆగింది? అది నైని ఇల్లు. సరాసరి ఇంటికి వచ్చిందంటే డైరెక్ట్ గా అటాక్ చేయడానికి సిద్ధపడి ఉండాలి, లేదా సారీ చెప్పి డ్రామా ప్లే చేయడానికి ఆలోచిస్తుండాలి. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఎప్పుడైనా సరే పోలీస్ ఏం జరుగుతుందా అని ఓపిక ఎదురు చూస్తాడు. అన్యాయంగాని దారుణంగాని జరిగే క్షణంలో రక్షణగా నిలబడతాడు. నైనికి ఏం కాకూడదు కానివ్వను. ఏంటి మీసాలు గడ్డలు అంటించుకుంటున్నావు? వేషాలా? అవునమ్మా, రవీంద్ర భారతిలో నాటకం జరుగుతుంది. ఇక్కడే రెడీ అయి వెళ్ళాలి. ఈ అమ్మాయి నేను జైలు నుంచి విడుదలైన తర్వాత నేను గడ్డం మీసాలు వేసుకుంటున్నప్పుడు నన్ను చూసింది. అవును తనే. అంటే తను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే తను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది నా నిజ స్వరూపం బయట పెట్టడానికి ప్రయత్నిస్తుందా? మా నయనమ్మ నన్ను కాపాడుతుంది. ఆశనమ్మ నా గురించి చెప్పడానికి వెనకాడుతుంది. కానీ పరాయి అమ్మాయి ఎందుకు కోరుకుంటుంది? ఇప్పుడెలా? తిలోత్తముని చంపేయాలనుకున్నాను. వారిష్టంలా ఈ అమ్మాయి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయను? జెస్సీ మొబైల్ కనెక్ట్ అవ్వట్లేదు. అయినా ఇంటి గేట్ దగ్గరకు వచ్చేసి తనకు ఫోన్ చేయడం ఎందుకు? నో ఫార్మాలిటీస్. తను ఎవరింట్లో ఉంటే నాకేంటి? శ్రీర్మా దేవీ జుషతాం తాం సోస్మితాం హిరణ్య ప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మేష్టితాం పద్మవర్ణాం తామిహోపఫ్వయే శ్రీం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే ఏర్మే లక్ష్మీ ఏర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తప్సోధ్యాతో నైని ఆనందంగా వేడుకలు చూస్తోంది. కాకోలా స్వామి ముందు నైని నిలబడేలా చెయ్యి.
చివరి ప్రయత్నంగా చేద్దాన్రా. స్వామీజీ, మీరే ఏదో ఒకటి చేసి నయన్ని మీ ముందు నిలబడేలా చేసుకోండి. స్వామి, ఈ యాగం అయిపోయాక ఇక భోజనాలేనా? ఉండవే, నీకెప్పుడు తిండిగోలే. అమ్మా త్రినయని, స్వామి, పూజ పూర్తిగా వస్తోంది. నువ్వు నీ భర్త నాకు అభిముఖంగా నిలబడి ఈ యాగగుండానికి దండం పెట్టి మనస వాచ కర్మణ అంతా మంచే జరగాలని ఆ అగ్నిదేవుణ్ణి కోరుకోండి. మాకు మాత్రమే మంచి జరగాలని కాదు స్వామి, మీరు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటాం. చూసారా ఆంటీ, తన్నేదో కోరుకోమని స్వామీజీ వారు చెప్తే స్వామీజీ వారే బాగుండాలని తను కోరుకుంటోందట. ఇది మరీ ఓవర్ కదూ. అవతలి వాళ్ల యోగక్షేమాలు కోరుకోవడం మంచితనం. మీలో అది లేదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. బాగా చెప్పావు అహల్య. పరాయి ఆడపిల్లైనా జాస్మిన్ని ఇన్నాళ్లు ఇంట్లో ఉండనిచ్చాం. తల్లి లేని పిల్లని తండ్రి పట్టించుకోడని, తోడబుట్టినవాడు జైలు పాలయ్యాడని జాలి పడితే నోరు పారేసుకుంటుంది. అనవసరంగా నోరు జారావు కురమేను. అను కాని చోట అధికులు అని అనరాదు. ఐ గాట్ ఇట్ సిస్టర్. రామ్మా త్రినయని. వస్తున్నాం స్వామి. బాబుగారు రండి. నయన్ని ఒక్కదాన్ని పిలిస్తే అనుమానం వస్తుందని విశాల్ని కూడా పిలిచారా స్వామీజీ. నువ్వేం కంగారు పడుకో. అర్థమైందక్క. ముదురు స్వామి, నక్క తెలివితేటలు ఉండనే ఉంటాయిగా. స్వాహ. అమ్మా, మేము మీకు అడ్డుగా నిలబడ్డామా? అయ్యో పర్వాలేదు నాన్న, స్వామివారు చెప్పినట్టుగానే నిలబడండి. అలాగే అమ్మా. ఇప్పుడే కాదురా, ఎప్పుడూ అడ్డుగానే ఉన్నావు నువ్వు. నీ నట్టు తొలగించుకోవాలన్న టైంలో ఆ నయన్ని అడ్డుకోడలా నిలబడింది. ముందు దాన్ని కూల్చేయాలి, తర్వాత నిన్ను లేపేయాలి. ఆ రోజు రానే వస్తుంది. యజ్ఞ, ఇదేంటి ఇక్కడికి వచ్చేస్తుంది? ఇది నోరు మూసుకోవడానికి 10 లక్షలు కూడా ఇచ్చాను కదా, మళ్ళీ ఎందుకు వస్తుంది?